దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు సురలోకాధినేత ఆసురుల చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు చెమటలు పట్టునో, ఏ నామము జపించిన అష్టదిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురో, ఏ నామము తలచిన హరులు సురులు గజగజ వణికిపోవుదురో, అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మా సోదరులు అవహేళన చేయుటయా? ఇప్పుడే మా కథాతండము చే వీరి శిరస్సును 1000 వ్రక్కలు గావించడా? ఎలా ఉందిరా నా నటన? ఏంటిది నటన? కింద బట్టలన్నీ ఊడిపోయాయి. ఎలా ఉన్నావు అన్నయ్య? ఎలా ఉన్నావేంట్రా? పద్ధతిగా పెరిగితే నీలాగుంటారు, గాలిగా పెరిగితే నాలాగుంటారు, కసిగా పెరిగితే జైలాగుంటారు. ఒక్క సెల్ఫీ జై. కాకా అమ్మ నా డబ్బు. ప్రియా, ఏంటన్నయ్యా ఇదంతా? మా మీద కోపం ఉంటే మమ్మల్ని ఏదైనా చెయ్యాలి కానీ ఏ సంబంధం లేని ప్రియను ఎందుకు తీసుకొచ్చావు? అసలు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు? మీరు మంచి నటులు కదా, మీ చేత వేషం వేయిద్దామని. ఓహోహోహో, అదా మ్యాటరు. అయినా ఇప్పుడు మల్టీప్లెక్స్లు, ఫ్లాష్ మాబ్లు, నెట్ఫ్లిక్స్ అన్ని బోలెడంత ఎంటర్టైన్మెంట్లు వచ్చాయి. జై, నాటకాలు ఎవరు చూస్తారంటావు? ఏయ్, మీరు వెయ్యాల్సింది రంగస్థలం మీద రామలక్ష్మణుల వేషం కాదు, ఈ భైరంపూర్లో మా రావణ్ వేషం. అంటే చెప్పాగా రావణ్ నామినేషన్ వేశాడని. బాగా చదువుకున్నాడు కదా. నువ్వు రావణ్లా ఎలక్షన్ క్యాంపెయినింగ్ కి వెళ్ళాలి. నీ మాటలతో జనాల్ని మెప్పించి మా రావణ్ణి గెలిపించాలి. చీ కొట్టిన జనంతో జై కొట్టించాలా? అదెలా జరుగుతుంది? జరగాలి. నీ ప్రేమ నీకు దక్కాలంటే జరిగి తీరాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అడ్డమైన వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగినోడివి. సొంత అన్నయ్య అడిగితే ఆ మాత్రం చేయలేవరా? ఆడు చేస్తానులే జై, నేను ఒప్పిస్తాను. నేను మాత్రం ఈ ఇంట్లో ఉండి నీకు సేవలు చేసుకుంటాను అన్నమాట. మంది మొత్తాన్ని చూసుకుంటా. నటుడు. థ్యాంక్స్ జై. హలో నటరాజా, నీకు కూడా వేషం ఉంది. ఏదో 4 మాయమాటలు చెప్పి బతికేవాడిని, నాకేం తెలుసు సార్. అవే మాయమాటలు చెప్పి రావణ్ ఇష్టపడుతున్న తపంచెల్లి సిమ్రన్ను పడేయాలి. తపంచెల్లి? బాబోయ్, ఆ రివెంజ్ రానియా? అవును, నువ్వు రావణ్లా సిమ్రన్కు దగ్గరవ్వాలి. పగతో రగిలిపోతున్న అమ్మాయిలో ప్రేమ పుట్టించాలి. మా రావణ్ణి పెళ్లి చేసుకునేలా చెయ్యాలి. అంటే గోల్ నేను కొడితే కప్పు చేస్తారా? అయినా ఒకే పోలికలున్న ఇద్దరు ఒకే ఊళ్ళో ఎలా తిరుగుతామండి? ఆ అమ్మాయి ఉండేది వేరే ఊళ్ళో. ఆహా, అయితే రోజు అప్ అండ్ డౌన్ ట్రిపుల్ వేయాలా నేను? ఇదంతా కరెక్ట్ కాదు. నేను చేయం. వద్దు ప్రియ, నేను చేయొద్దు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. అమ్మో, నేనెప్పుడో రెడీ. రే లవుడు, ఈ భౌతికాయాన్ని ఎక్కడో చూసినట్టుందే. నచ్చిందిరా దోమా. అరే మామయ్య, అల్లుళ్ళు. అప్పుడెప్పుడో ఇస్రో వాళ్ళు పంపించిన రాకెట్లా పైకి వెళ్ళావు, ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యావా? నేను ల్యాండ్ అవ్వలేదు అల్లుడు, వాడే తీసుకొచ్చాడు. ఎప్పుడు? వాడెవడో 4 డబ్బులు వస్తాయని ఐడియా చెప్తే రావణాసుడి మీద డబ్ స్మాష్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశా. అంతే, ఎవడు చూడకూడదో వాడే చూశాడు, ఇక్కడికి పట్టుకొచ్చాడు. అల్లుడు ఒకటే చచ్చింది దోమ. చిన్నప్పుడు నువ్వు తనతో దోమలు కొట్టించావని ఇప్పుడు నీ మీద రివెంజ్ తీర్చుకున్నాడనమాట. అవునల్లుడు. 24 గంటలు ఒకటే పని అంటే కష్టం కదా మామయ్య. కాదల్లుడు, మధ్య మధ్యలో నాకు టీ బ్రేకులు కూడా ఉంటాయి. పోన్లే, టీ అయినా ఇస్తున్నారు. నాకివ్వర్రా, నేనే అందరికీ ఇవ్వాలి. ముందు వాళ్ళని రావణ్లా తయారు చేయండి. అన్నా అలాగే.
ఈ రోజు నుంచి బయట ప్రపంచం దృష్టిలో మీరు అట్టే బట్ట చెప్పే మాట వేసే అడుగు అన్నీ నాలాగే ఉండాలి. నా మనుషులకి తప్ప మనం ముగ్గురున్న సంగతి ఇంకెవ్వడికి తెలియకూడదు. ఈ రావణ్కి తల తెంచడం తప్ప ఇంచడం తెలియదు. అర్థమైందా? అర్థమైంది జై. నిన్ను నువ్వు అర్థంలో చూసుకున్నట్టు ఉంటుంది పర్ఫార్మెన్స్. ఓకేనా? పర్ఫార్మెన్స్ నా దగ్గర కాదు, జనం దగ్గర చూపించండి. ఊరంతా నీ చావు కోసం ఎదురు చూస్తుంటే ఏ ముఖం పెట్టుకొని వచ్చావయ్యా ఓట్లు అడగటానికి? రాక్షసుడు ఎప్పుడు నాయకుడు అవలేడు. ఏయ్! ఆ సర్కారు మాకు చెప్పాడు, నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవు. కాపాడండి రోయ్! వెళ్ళాలి. నాకే ఐ లవ్ యూ చెప్తావరా సాలా? నా పరిస్థితి అలాంటిది, అర్థం చేసుకో. ఇదిగో నన్ షీస్ ఫైరింగ్ విత్ గన్. ప్రైజ్ ద లార్డ్. ఈ టైంలో నాకు ప్రైజ్ ఏంటండి? ఆమెన్. ఆమెను కాదండి, నన్ను. yes we are none. మీకు చెప్పాను చూడండి, మీకు అర్థం కాదు. బాబోయ్ కాపాడండి రాయ్! అమ్మ బాబోయ్! అరే పళ్ళు తీయండి రాయ్! ఇది వచ్చేస్తుంది. అరే, అరే, ఆగండి రాయ్! నాయనా! అమ్మ అమ్మ చావస్తా నిన్ను. ఈ లంకంత కొంపలో నా డబ్బు ఎక్కడ దాచారో వెతుకుదాం. నేనే నేనే ఇక్కడింత బంగారం పెట్టుకుని ముష్టి 5 కోట్ల కక్కుర్తి పడతావా? ఏతావా సత్యం. చలియో చల్లకో తమరు నేను లవుణ్ణి. అమ్మా నువ్వా? ఆడనుకోని గట్టిగా చచ్చాను. ఏం చేస్తున్నావురా ఇక్కడ? అదేరా సర్దేస్తున్నాను. జీవితం అంటేనే సర్దుకుపోవడం అన్నారుగా, అందుకే సర్దేస్తున్నాను. అర్థం కాలేదురా. బుల్లెట్టురా, ఒక్కించి గ్యాప్ లో దూసుకెళ్ళిన తర్వాత అర్థమైంది లైఫ్ వాల్యూ అంటూ. మెంటల్ రాది ఆడికి మళ్ళీ. అందుకే నేను ఈ బంగారంతో, నువ్వు నీ బంగారంతో నైట్కే జంపు. రే తప్పురా. ఏంట్రా తప్పు? ఏంట్రా తప్పు? సొంత అన్నదమ్ములను చూడకుండా మన జీవితాలతో ఆడుకోవడం వాడు చేసిన తప్పు. అది కాదురా, ఈరోజు కళ్ళారా చూశాక జనం వాడిని ఎంత సహించుకుంటున్నారో అర్థమైంది. సహించుకోరా మరి. రాక్షసుల్లా తయారయ్యారా వాడు. వాడు అలా తయారయ్యేలా చేసింది మనమే కదరా. మనమేం చేసావురా మధ్యలో? చిన్నప్పుడు వాడు మనతో ఎంత ప్రేమగా ఉండేవాడో గుర్తుందారా? తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఉన్న మనిషిని చంపి వాడు రాక్షసుడిగా మారడానికి మనమే కారణమయ్యేవరా. అందుకే వాళ్ళున్న రాక్షసుడిని చంపి వాడిని తిరిగి మనిషిగా మార్చడం తమ్ముళ్ళగా మన బాధ్యతరా. ఏంట్రా మన బాధ్యత? ఆడెవరా మన్నపురం గోల్డా అలా వెళ్ళి ఇలా మార్చుకురావడానికి? పోరా రే, నువ్వు ఉంటే ఇక్కడే ఉండు. నేను నా బంగారంతో చంపు. నిన్ను వెళ్ళి మనం డొక్కలో గుద్దుతా. తప్పుకోరా, నేను వెళ్ళాలి. ఎక్కడికి? అమ్మా రాక్షసుడు వచ్చేసాడు. చలియో చల్లకో. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అదే 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 నాటకాలు చాలా రోజులు ఎందుగా చిన్న ప్రాక్టీస్ చేద్దామని. ఎరా అంతేగా? అంతే అంతే. నువ్వు చెప్పు. వీడు పారిపోదాం అంటున్నాడు. అబ్బా అక్షరం తప్పుపోకుండా ఎంత కరెక్ట్ గా చెప్పావరా. నీ నిజాయితీ తగలయ్యా. నిజాయితీ అంటే గుర్తొచ్చింది. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అమ్మాయిని పడేయాలిగా, అంటే ఫేస్ ఫ్రెష్ గా ఉండాలి. నేను వెళ్ళి పడుకుంటాను, మీరు లైట్ ఆఫీస్ పడుకోండి. ఆగో. దేనికి?
కొండ సచ్చినోడా దింపరా, ఇంకెప్పుడు పారిపోవడానికి ప్రయత్నించరా, ఒట్టేసేస్తున్నాను. మావయ్య మావయ్య నువ్వైనా కాపాడు మావయ్య. దించమని చెప్పు ఒకసారి మావయ్య. వచ్చారంటే ఒరేయ్. తెల్లారదాకా దింపడాలంటూ అంతా సాయి మసాజే. జైని మార్చగలవా? మా అమ్మకు బతికినంత కాలం ఒకటే కోరుకుండేది ప్రియా, మేము ముగ్గురం రామలక్ష్మి భరతుల్లాగా ఉండాలని. కానీ దురదృష్టం మేము ఇలా అయిపోయాం. ఆవిడ కోరికలు నేను నిజం చేద్దాం అనుకుంటున్నాను ప్రియా. నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్తే అన్నయ్యతోనే, దానికోసం ఏం చేయడానికైనా సిద్ధం. I'm with you.